హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్ర టాక్స్. ఏం లేదండి, ఈరోజైతే నేను మిల్లెట్ రోటీ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని, ఈ కప్తో 1 కప్పు పిండి, మిల్లెట్ పిండి, మొత్తం అన్ని రకాలు 6 రకాల మిల్లెట్స్ కలిపి పిండి పట్టించానండి. అలా మంచిగా కలుపుకోవాలి. మిల్లెట్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. మంచిగా కలిపేసి ఇప్పుడు స్టవ్ కట్టేసేయాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేయాలండి. 5 మినిట్స్ తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలా మంచిగా తీసేసుకొని వాటర్ చేయి కద్దుకొని మంచిగా పిండిని ఒక బాల్ లాగా ముద్ద చేయాలండి. ఎంత సాఫ్ట్గా పిసుకుతో అంత మంచిగా వస్తుంది రోటీ. అలా మంచిగా అలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్గా పేపర్ కట్ చేసుకొని ఆ పేపర్ మీద రోటీ చేయాలండి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకోకండి, లైట్గా అట్లా అప్లై చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈజీగా వస్తుందండి. ఇలా చేస్తే చూడండి రోటీ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత, మంట అయితే హై ఉండాలండి. పెనం మంచిగా వేడైన తర్వాత కొంచెం వాటర్ జీలకర్ర ఇవ్వాలండి. పెనం పైన వాటర్ అలా జీలకర్ర ఇచ్చి అలా మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు రోటీ వేసుకుందామండి. రోటీ వేసుకొని రోటీ పైన కూడా వాటర్ స్ప్రింకిల్ లాగా చేయాలండి. మంచిగా అలా అయిన తర్వాత రోటీ కాలడానికి టైం పడుతుందండి. ఒక 1 మినిట్ మంచిగా కాలిన తర్వాత రివర్స్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ రోటీతోనే టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.